ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో తిరుపతి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మదర్స్ మిల్క్ బ్యాంకును రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉదయ్ భాస్కర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహులు హాజరై ప్రారంభించారు. తిరుపతి నగరంలోని ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ మిల్క్ బ్యాంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి, ప్రసూతి హాస్పిటల్ సూపరింటెండెంట్ పార్థసారథి రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రభులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, ఒక మహిళ తమ బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను స్వచ్ఛందంగా దానం ఇవ్వడానికి ముందుకు వచ్చే ఆరోగ్యకరమైన తల్లులు దగ్గర నుంచి పాలను సేకరించి సమగ్రంగా అన్ని పరీక్షలు నిర్వహించి భద్రపరిచి అవసరమైన చిన్నారులకు అందిస్తారని, దీనినే తల్లిపాల నిధి అంటారని చెప్పారు. ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ, తల్లిపాలకు కుల, మత, వర్గ, వర్ణ, పేద, ధనిక భేదాలు లేవని, ఆరోగ్యకరమైన ఏ తల్లి ఇచ్చిన పాలనైనా ఏ బిడ్డకైనా పట్టవచ్చు అనే నినాదంతో ఈరోజు రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నందు తిరుపతి రోటరీ క్లబ్ వారి సహాయార్థంతో ప్రారంభించబడిందని అన్నారు. చిన్నపిల్లల తల్లులు ఈ గొప్ప అవకాశాన్ని ఉచితంగా అందుకోవాలని తెలిపారు. రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు మాట్లాడుతూ, దాతల నుండి పాలు 2 విధాలుగా సేకరిస్తారని, దాత ఇంటి నుండి బ్రెస్ట్ పంపు ద్వారా 30 నుంచి 40 మిల్లీమీటర్ల వరకు దాతల సమ్మతితోనే తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసూతి వైద్య విభాగాధిపతి డాక్టర్ ప్రమీల, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ మనోహర్, చిన్నపిల్లల విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కిరీటి, తిరుపతి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఫనీ రాజ్ కుమార్, రోటరీ క్లబ్ సెక్రటరీ రవికుమార్, చైర్మన్ దామోదర్, ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ తదితరులు పాల్గొన్నారు. అసలు హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అంటే ఏంటి? తల్లిపాల నిధి. ఈ తల్లిపాల నిధిని అంటే ఆరోగ్యకరమైన తల్లుల దగ్గర నుంచి కొన్ని నిర్ధారిత పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పాలు సేకరించి ఆ పాలను ఫ్యాక్చరైజ్ చేసి దానిని మళ్ళా తిరిగి కాస్త తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచి అవసరమైన వాళ్లకు మళ్ళా తిరిగి గది ఉష్ణోగ్రతకు తీసుకొచ్చి ఆ పాలను డాక్టర్ సలహా మేరకు ఇస్తారు. ఇది ఈ ప్రక్రియ. రోటరీ క్లబ్ స్థాపించిన ఈ ప్రక్రియ. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ వచ్చి రోటరీ క్లబ్ తిరుపతి మరియు రోటరీ క్లబ్ మలేషియా మేమిద్దరం కలిసి సంయుక్తంగా గ్లోబల్ గ్రాంట్స్ యొక్క సహకారంతో రోటరీ ఫౌండేషన్ యొక్క ఆర్థిక సహకారంతో ఈ సుమారు 35 లక్షల రూపాయల విలువ చేసేటట్టు యొక్క ఈ ప్రాజెక్ట్ను మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఉండేటువంటి బిడ్డలు పుడుతుంటారు. కొన్నిసార్లు ఏంటంటే నెలలు నిండకనే కూడా డెలివరీలు అవుతూ ఉంటాయి. వీళ్ళకి వెంటనే తల్లులు పాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు, వెంటనే తల్లులకు కూడా పాలు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఆర్టిఫిషియల్గా వచ్చేటువంటి పౌడర్స్ వాడుతున్నాం ఇంతకాలము. ఇప్పుడు మన ఈ రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో మనకు ఈ పాల నిధిని ఇక్కడ కేంద్రీకరించడం జరిగింది. ఈరోజు మనం ఓపెన్ కూడా చేసుకున్నాము. సో దీని ద్వారా ఏంటంటే మనం ఎక్సెసివ్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ పాలు ఉంటాయో వాళ్ళందరి దగ్గర కూడా పాలు తీసుకొని మనము ఇక్కడ స్టోర్ చేస్తాము. ఈ పాలను మనం విరివిగా నెలలు తక్కువ పుట్టిన బిడ్డలకు అయితేనేమి, వెయిట్ తక్కువ పుట్టిన బిడ్డలకు అయితేనేమి, కొన్నిసార్లు సిజేరియన్ చేసి మదర్కు బాగలేకపోవటం అలాంటి పరిస్థితుల్లో మదర్ ఇవ్వలేదు, అలాంటి వాళ్ళకు అందరికీ కూడా మనం ఈ పాలను మనము పీడియాట్రిషియన్ పర్యవేక్షణలో ఇస్తాము. మనకు ఎస్ఎన్సియు సౌకర్యం ఎక్కడుంది, దీంట్లో పెట్టుకొని మనం అందరికీ ఇవ్వచ్చు. సో ఇది కన్నా ఇచ్చామంటే చాలా మటుకు బేబీలకు మరి వేరే జబ్బులు రాకుండా ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయ్యి బేబీలు బాగా సమృద్ధిగా బతుకుతారనేటువంటి ఆకాంక్ష. కాబట్టి దీని అంతటికీ కూడా మెయిన్ కారణంగా మన లేడీస్ ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకొని ఎలాగైతే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో అలాగే ఈ పాలను కూడా డొనేట్ చేసినారంటే ఇది చాలామంది బిడ్డలకు ఉపయోగపడుతుంది.